రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అయితే సార్ ఇప్పుడు మనం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం, అంటే ఆయనని షారుఖ్ ఖాన్ పిలిచారు. అది ఒక ఇష్యూ అయిపోయింది. ఏంటి అంటే సౌత్ ఇండియన్ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు షారుఖ్ ఖాన్ అని చెప్పి. మీరేమంటారు? అది దెబ్బతీసే విధానం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా సౌత్ పీపుల్ అంటే మద్రాసీస్ అనేవారు ఢిల్లీలో. ఆల్ నార్త్ ఇండియా అంతా కూడా డిఫరెన్సియేషన్ ఉంది. అదొక ఇర్క్సమ్ ఫీలింగ్ అనమాట. మనకి ఇల్లు కూడా ఇచ్చేవారు కదా ఢిల్లీలో సౌత్ ఇండియన్స్కి, మద్రాసీస్ అనేవారు అనమాట. అది స్లోగా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు సినిమా ఫీల్డ్, సినిమా వారు ఎందుకంటే బాలీవుడ్ బాయ్కాట్ అని చెప్పేసి వచ్చి సౌత్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్. అందులో తెలుగు తమిళ వాళ్ళు బాగున్నారు సుభిక్షంగా. ఇక ఆల్ పాన్ ఇండియా మూవీస్ చేసేది వీళ్ళే కింద అయ్యారు. ఎందుకంటే వాళ్ళకంటే ప్లస్ షారుఖ్ ఖాన్ డైరెక్టర్ కూడా అట్లీ కూడా మెడ్రాస్ నుంచి వచ్చినోడే. అంచేత అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి కూడా సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ తమిళియన్స్. ఓకే, సో జనరల్గా ఇటు పక్క నుంచి వచ్చిన వాళ్ళని సాంబారే అంటారు. మన అనాలంటే హైదరాబాద్ బిర్యానీ అనాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అగైన్ రిప్రజెంట్స్ ముస్లిమ్స్. అది ఇస్లామిక్ డిష్ అది కదా, చాలా ఫేమస్ వాళ్ళు యాక్చువల్గా. బిర్యానీ బైంగన్ కుర్మా ఇది అంటారు కదా. సో అలాగా ఇప్పుడు దీన్ని అల్లగారు కాబట్టి సౌత్ అనగానే ఒక మద్రాసీస్ రిప్రజెంట్ చేసేది సాంబార్ ఇడ్లీ. ఢిల్లీలో కూడా చాలా మంది శరవణాభవన్ అని హోటల్ ఉంటుంది, దగ్గర సాంబార్ ఇడ్లీ తింటారు. ఇట్స్ వెరీ ఫేమస్ డిష్. ఫారినర్స్ ఈ రోజున పాండిచేరిలో చూస్తూ ఉంటే వాళ్ళు ఏదర్ దే ఈట్ నాన్ వెజిటేరియన్ ఆర్ సాంబార్ ఇడ్లీ. సంచేత తప్పు ఉద్దేశంతో మటుకు అని ఉండడు. అని ఉంటే ఇతను పైకి ఎదుగు డ్యాన్స్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏదో కావాలని ఆ అమ్మాయి హట్ అయి ఉంటుంది. మెహర్బానీగా వాళ్ళ బాస్ దగ్గర, ఉపాసన దగ్గర మార్కులు వేసుకోవడం కోసం ఎలాగంటాడు మన బాస్ హస్బెండ్ని అని చెప్పేసి అనేది అదొక పెద్ద ఇదవుద్ది అనేది తెలుసు అమ్మాయికి. అదేదో పెట్టింది యాక్చువల్గా, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అంత పెద్ద ఫంక్షన్లో 1200 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ పిలుస్తూ, సినిమా వాళ్ళని కూడా సెలబ్రిటీగా పిలుస్తూ, మేబీ కొంతమంది డబ్బులు కూడా ఇచ్చి పిలిచి ఇంత చేసిన దాంట్లో డెఫినెట్గా ఇటువంటివి చేస్తారని అనుకోను. బికాజ్ ఇట్ విల్ బికమ్ అన్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా, అశాంతిగా అవుద్ది ఇటువంటిది. అక్కడ పైకి వెళ్ళాలి, ముగ్గురు డ్యాన్స్ చేశారు కదా. అలాగే తెలుగు సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్. మరి ఆ ఉద్దేశంలో సాంబార్ ఇడ్లీ అని ఉంటారు, తప్పే ఉంది. ఇప్పుడు ఇతను వెళ్ళేటప్పుడు హాయ్ పాకిస్తానీస్ అన్నాడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది కదా. అంచేత ఇక్కడ అది తప్పు ఉద్దేశంతో అన్నాడనమాట నేను అన్ను. ఒకవేళ అని ఉంటే క్షమాపణ అడిగితే మంచిది. ఎందుకంటే అది రేపు సినిమాలు ఆడవు. ఒక ఛానల్లో కూడా మొన్న అన్నాను నేను, లాల్ ఆ చెడ్డా ఏదో సినిమా వచ్చింది కదా అమీర్ ఖాన్ది. ఇది ఇక్కడ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇస్లామిక్ ఇంట్లో భోజనం చేయడం, అక్కడ ఏదో పెద్ద లీడర్స్ కలవడం వచ్చింది. మొత్తం ఇవన్నీ వెరసి అమీర్ ఖాన్ని ఈజ్ ఎన్ ట్రైటర్, అంటే ఈజ్ నాట్ అన్ ఇండియన్, అదే అతనికి ఇండియన్, యాంటీ ఇండియన్ అంటే ముద్ర వేయటం వల్లనే అటర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా. దాంట్లో మళ్ళా మన నాగ చైతన్య పెట్టారు. పాప అతను పెట్టి, అతను పెట్టమని అడగలేదు, పెట్టాడు. చౌతులు కూడా బాగా ఆడద్దని అది ఫైనల్గా లెగ్ కింద నిర్ణయించారు. ఆ లెగ్ ఈ లెగ్ కలిసిందని. అదే సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది యాక్చువల్గా. దానికి అల్లు అరవింద్ ప్రమోషన్ చేశారు, అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుంటే ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మంచి పబ్లిసిటీ చేశాడు కానీ అమీర్ ఖాన్ యొక్క ఆ కుటిలత్వపు ఇది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడికి వెళ్తూ అవన్నీ వచ్చేసినాయి, జాగ్రత్త పడాలి. నువ్వు వేరే ఇస్లామిక్ కంట్రీస్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఉండే పిక్చర్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. బయటకు రావడం అతను కేర్ చేసుకుని ఉండడు యాక్చువల్గా. అది ఎప్పుడు కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే, యాంటీ హిందూస్ ఎవరన్నా ఉంటే తట్టుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం. మోడీ గారి గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్, ఇది హై టైం. హిందుస్థాన్లో హిందూయిజం హ్యాస్ టు బి దేర్. అన్ని మతాలని గౌరవించే కంట్రీ ఏమన్నా ఉందంటే ఇండియాయే. మరి అటువంటి దాంట్లో వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా హై టైం. హిందూయిజం హ్యాస్ టు బి ఒక పెద్దపీట వేయాలి అనుకునే టైంలో అమీర్ ఖాన్ పెద్ద పుడింగ్ లాగా అక్కడికి వెళ్ళి యథవేషాలు వేస్తే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది, బస్ అయిపోయింది సినిమా. అదే పరిస్థితి షారుఖ్ ఖాన్ జరుగుతుంది కానీ నిజమైతే ఇది నిజం కాదు. ఇది అతను ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా కూడా ఒక సారీ వాడేస్తే గొడవ ఉంది. ఐ వెరీ సారీ, ఐ లవ్ రామ్ చరణ్ అంటే గొడవ వదిలిపోతుంది కదా. అలాగంటే మంచిదని నా ఉద్దేశం. మరి బికాజ్ ఐ ఆల్సో లైక్ షారుఖ్ ఖాన్ ఫర్ మెనీ థింగ్స్. అతను వైఫై హిందూ కదా. ఇప్పుడు మనం అందరూ యాంటీ ముస్లిమ్స్ ఏం కాదు కదా.
ఇండియాలో ఒక చోటే మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్డ్ అను మాలిక్స్ బ్రదర్ యాజ్ అ హీరో. ఐ ఇంట్రడ్యూస్ నాజర్ కోకిలలో. సో అసలు ఈ ఫీలింగ్ ఈ మధ్యన పట్టుకొస్తున్నారు. యాక్చువల్గాను పట్టుకొచ్చినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఇడ్లీ సాంబారాన్ని ఇంకొక ఎవరన్నా అని ఉంటే, హిందూ యాక్టర్ అని ఉంటే పెద్ద గొడవ ఉండేది. వీళ్ళు అంటాం వల్ల చాలా ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా అటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా ఉద్దేశం కాదు. రేపేలో క్లారిఫికేషన్ కూడా ఇస్తాడు. చూడండి, రామ్ చరణే ఇస్తాడు. ఈ అమ్మాయి కొంచెం అత్యుత్సాహంతో జబర్ హాసన్ ఎవరో ఉంది కదా, మేకప్ ఉమెన్, ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర మెహర్బాని పేర్లు తెచ్చుకోవడం కోసం అలాగని ఉంటుంది. దట్ ఐ డోంట్ థింక్ 100% 99% అతను ఉద్దేశపూర్వకంగా అని ఉండడు. దేర్ ఆల్ స్టార్స్. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అంటే ఈ స్టార్స్ అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు, బాలీవుడ్ స్టార్స్ కానీ, అంటే ఒక బస్సులో వెళ్ళారు, బస్సుల్లో చిన్న చిన్న అంటే హెలికాప్టర్స్ లో అట్లా వెళ్ళారు. ఒక 2-3 స్టార్స్ కార్లో వెళ్ళారు. అయితే వీళ్ళంతా డబ్బులు తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి హీరో నాగార్జున అంటున్నారు. దీన్ని ఏమంటారు? నాగార్జునకి ఆఫర్ రాలేదేమో. అలా కాదు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇక్కడ కొన్ని ముస్లిం వెడ్డింగ్స్లో వాళ్ళకి కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ వెడ్డింగ్స్ అందరికీ బయటకి ఎక్స్పోజ్ అవ్వాలంటే డెక్కన్ క్రానికల్లో పేజ్ 3 అని ఒకటి ఉంది. పేజ్ 3 అంటారు. పేజ్ 3 అంటే ఏంటి, కొంచెం బజ్లో ఉండాలని. ఇప్పుడు నేను ఇలా వెళ్ళాను అనుకో, నేను కొంచెం పాపులర్గా అనుకో, నేను పెళ్ళికి వెళ్తే అది పేజ్ 3లో వేస్తారు. సో ఆ విధంగా ఉన్న స్టార్స్ కొంతమందిని, వాళ్ళు పెద్ద స్టార్సే కాదు, ఓకే, కొన్నిసార్లు ఆలీ కూడా వెళ్తూ ఉంటాడు. ఆలీ వెళ్తున్నాయంటే కొంచెం వాళ్ళకి ముస్లిం కనెక్షన్ ఏదో ఉంది కాబట్టి అవి వెళ్తున్నాడు. అతను కూడా డబ్బులు ఇస్తారు. ఆలీ లాంటి వాళ్ళకి చాలామందికి డబ్బులు ఇస్తారు, తెలియకుండా అనకూడదు కానీ చాలామంది స్టార్లకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఈ ముస్లిమ్స్. మెయిన్ ముస్లిమ్స్ ఎందుకన్నానంటే వాళ్ళు కొన్ని చాలా ఎగ్జూబరెంట్గా చాలా అందంగా చేస్తారు పెళ్ళి కదా, చాలా లగ్జీరియస్గా చేస్తారు కాబట్టి వాళ్ళు దే డోంట్ కేర్. ఎప్పటి నుంచి యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు, తప్పట్లేదు. అది అక్కడ కూడా ఉంది. స్టార్స్ ఈ రోజున తన హీరో కానీ హీరోయిన్ కానీ యాక్ట్ చేసిన సినిమాలకి ప్రమోషన్ రమ్మంటేనే డబ్బులు అడుగుతున్నారట. ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమాకే అంత కమర్షియల్ అయిపోయారు. మూవ్మెంట్ చేస్తే నాకు చిన్న ఎగ్జాంపుల్ జరిగింది మొన్న. గురునానక్ కాలేజ్ చాలా పెద్దది, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అక్కడ నన్ను ఏదో గెస్ట్ కింద పిలిచారు. అదేదో చారు ఇక్కడికి 60 కిలోమీటర్స్ దూరంలో అనమాట అది. ఓకే, వేరే మర్చిపోయినప్పుడు ఏదో. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఎవరన్నా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఎక్కడికక్కడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఏమన్నా హీరోయిన్ లాంటిది ఎవరన్నా. నేను చెప్పాను అనమాట, నాకు అటువంటివి పెట్టొద్దు, నేను వస్తానని చెప్పాను, నేను రూపాయి అడగలేదు. బికాజ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సరదాగా వచ్చాను, నాకు కూడా ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అవుద్దని చెప్పేసి వెళ్తున్నాను. నువ్వు మళ్ళీ ఎవరో ఒక చిన్న అమ్మాయి అయినా పర్లేదు, చిన్న అమ్మాయి అంటే ఇక పైకి రాని అమ్మాయి అనమాట. అసలు అడగంటానే వాళ్ళకి ఏదో చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు నా మీద గౌరవతో వస్తారన్నారు కానీ వాళ్ళ అమ్మలో ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇస్తారా అని అడుగుతుంది ఫర్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అసలు వాళ్ళదే సిగ్గులేదు, అడగకూడదు. అడిగారు ఏదో అంటే స్టూడెంట్స్కి మరి క్రేజ్ ఉంటుంది కదా, ఒక హీరోయిన్ వచ్చిందంటే చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకి పిలవడం అనేది నాగార్జున చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఈ పెళ్ళికి కూడా అలా పిలిచినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు రెహానా అన్న అమ్మాయి ఇది పెట్టారు కదా, 75 crores ఇచ్చారని దాన్ని మళ్ళీ బాహాటంగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. అతను షోమ్యాన్. అది యాక్చువల్గా ముఖేష్ అంబానీ యొక్క యాటిట్యూడే నాకు నచ్చదు. వాళ్ళు మిరపకాయ బజ్జీలు అమ్ముకుని వచ్చాడు వాళ్ళ నాన్న. వాళ్ళు మిరపకాయ బజ్జీలు సమోసాలు అమ్ముకుంటే గుజరాతీస్ తప్పులేదు. అది చాలా వీడియోస్ ఉన్నాయి బయట. ఓకే, సో అలా పైకి వచ్చిన వాళ్ళు చాలా లో ప్రొఫైల్గా హ్యాపీగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్టుగా ఈ 200 కోట్లు ఖర్చు పెట్టుంటే బాగుండేది. బికాజ్ వాళ్ళ ఇంట్లోనే ఒక పేషెంట్ ఉన్నాడు, అది కర్మ అది కదా. సో ఇతను ఇంత ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు దీన్ని. షోమ్యాన్షిప్ అంటే యు ఆర్ ఎగ్జిబిటింగ్. ఇండియా లాంటి పూర్ కంట్రీలో నేను ఎంత డబ్బు 4,000 కోట్ల ఇళ్ళు, 5,000 కోట్ల ఇళ్ళు, ఒక 1,500 కోట్లు షిప్స్ ఉంటాయి, క్రూజ్ అంటారు, క్రూజులు గోవాలో ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఎవరికి చెప్పు ఉన్నావన్నీ. ఇట్స్ వెరీ బ్యాడ్ మెంటాలిటీ అది. ఓకే అండి, ఈ భజన సోషల్ మీడియాకి కొంచెం తగ్గబెట్టేస్తున్నారు వాళ్ళ వైఫ్. ఇంక అనుకుని ఉంటారు లైఫ్లో ఇంకేంటి మనం ఎంజాయ్ చేయాలి అని. ఇప్పుడు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో 15 పోస్టులు.
తను బాగా డ్రెస్అప్ అయ్యి పర్లేదు, తప్పులేదు, తనకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి షీ వాంటెడ్ టు ఎగ్జిబిట్ వితౌట్ ఎనీ బాడీ షేమింగ్ లేకుండా వాళ్ళందరూ అందంగా మేకప్ చేసుకుని, ఆ మేకప్ పీపుల్ కూడా చాలా ఎగ్జూబరెంట్గా ఇస్తారు డబ్బులు, చాలా చాలా పెద్ద శాలరీస్ ఇస్తారు. అంచేత వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఒక 500 మంది పనిచేసేవాళ్ళు ఆ యాంట్రియా అనే హౌస్లో అని చెప్పేసి. ఇవన్నీ పర్వాలేదు, ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది నాట్ కరెక్ట్. హ్యాపీగా ఒక 100 ఎకరాల్లో ఒక ఇల్లు కట్టుకుని అప్పుడప్పుడు సెలబ్రిటీస్కి ఫ్రీగా పార్టీలు ఇవ్వటం. ఒకటి పెట్టారు ఈ భజన, కల్చరల్ వింగ్ అని ఒకటి పెట్టింది ఆవిడ, అది చేస్తారు వాళ్ళు. ఆ కల్చరల్ దాంట్లో చాలా మందిని పిలుస్తున్నారు అక్కడ. ఈ ఫిల్మ్కి సంబంధించింది, ఆర్ట్ చాలా ఉంటాయి. లలిత కళల మీద ఫేమస్గా ఉన్న వాళ్ళందరూ పెడుతున్నారు. ఇవన్నీ పర్లేదు, కానీ ఇది 1200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి జామ్నగర్లో సెపరేట్గా వాళ్ళకి ఇవన్నీ వేసారు, గుడారాల కింద వేసారు, వేసి చాలా లగ్జీరియస్గా చేశారు. అందులో డబ్బులు తీసుకుని వెళ్ళారా ఈ సందర్భంలో డబ్బులు తీసుకుని వెళ్ళారా అన్నా కూడా తప్పేం లేదు. వాళ్ళే బాహాటంగా చెప్తుంటేనే వీ గేవ్ టు రెహానా లైక్ దిస్, వీ పేయింగ్ లైక్ దిస్ అన్నారు కదా. అలాగే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు. ఎవరు బజ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు. నేనేమన్నానంటే మొన్న ఛానల్లో వాళ్ళు నిజంగా నిజాయితీగా చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఇవ్వాలనుకుంటే ఇప్పటి వరకు ఒకసారి కూడా నేషనల్ అవార్డు రాని యాక్టింగ్కి వచ్చిన బన్నీని పిలాలని చెప్పాను. అక్కడ బెర్లిన్ ఫెస్టివల్కి పిలిచారు. ఎందుకు పిలాలంటానంటే నేను కొత్త ఫిట్టింగ్ పెట్టట్లేదు, పిలిచుండుంటే చాలా బాగుండేది. బికాస్ పుష్ప హ్యాస్ బ్యాక్డ్ వెరీ గుడ్ నేమ్ సౌత్ ఇండియాలో. సో అటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ వేసిన అతనికి నేషనల్ అవార్డు రావటం, అతన్ని కూడా పిలిచుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి సజెషన్ ఎవరు, వాళ్ళంత లోతుగా ఆలోచించారు కదా సౌత్ ఇండియన్లో ఎవరెవరికి వచ్చింది అవార్డ్స్ అని. వాళ్ళ పొరపాటు కాదు, అక్కడ కొంతమంది ఉంటారు ఆ టీం ఏం చేస్తుందంటే సెలెక్ట్ చేస్తుంది, సౌత్ నుంచి వీళ్ళు వాళ్ళు చాలా అలాగని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. అందులో అది మన తప్పు కిందని చెప్పాలి, అదే పెద్ద ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ ఏం కదే. ఇక్కడ ఉంది అక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చారంటే ఇంకా మంచిది కూడా. దే గివ్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు కాదు కదా, దే మే ఆఫర్ క్రోస్. ఒక విధంగా అది కూడా ప్రెస్టీజే. ఇప్పుడు రామ్ చరణ్ గోడ్లు ఇచ్చారు అనుకోండి, పెద్ద పేరు అది, అందులో షేమ్ అవ్వాల్సిన పనేమి లేదు. కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు, వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళకి ఇస్తారు, అక్కడ సెలక్షన్ కమిటీ ఏదో ఉంటుంది ఇస్తారు. ఆయన దేనికి నో చెప్పే ఫ్యామిలీ కాదు అది, ఇటువంటి వాటికి నో చెప్పే ఫ్యామిలీయే కాదు. ఇదొకటి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తరచూ వెళ్తారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి నా పెళ్ళయింది కదా అనంత, ఇది అతను ఎవ్రీ 1 month వచ్చేస్తాడు సెపరేట్ ఫ్లైట్ వేసుకుని. హీ లవ్స్ సో మచ్ బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్. గాడ్స్ దయ వల్లనే అతను బతుకుతున్నట్టుగా అతను బిలీవ్ చేస్తున్నాడు. డబ్బులు కూడా చాలా ఇస్తారు యాక్చువల్గాను. సో ఇవి జనరల్గా వాళ్ళకి ఖర్చు పెట్టేవాళ్ళు మీరు ఎందుకు ఖర్చు పెట్టద్దు, నేను ఖర్చు పెడతా అంటే ఐఎమ్ అగెయిన్స్ట్ ఎగ్జిబిషన్. పూర్ కంట్రీలో ఇప్పుడు స్విట్జర్లాండ్లో నువ్వు ఎగ్జిబిట్ చేస్తే అందరూ రిచ్ పీపులే. అక్కడ కువైట్లో చేస్తే చాలామంది రిచ్, ఒక ఇండియన్స్ పని చేసుకుంటాకి వెళ్ళిన వాళ్ళు తప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షేక్లు అందరూ డబ్బు ఉన్నవాళ్ళు కదా, అక్కడ నువ్వు నీ సత్తా చూపించుకోవచ్చు. ఇండియా లాంటి పేద కంట్రీలో నువ్వు ఎగ్జిబిట్ చేసుకునే తత్వం అనేది నాకు కరెక్ట్ కాదు. ఇదంటారా సరదాగా ఎంటర్టైన్మెంట్, పెళ్ళికి అందరూ బాగా చేసుకుంటారు, ఆ పెళ్ళికి పిలిచారు, అది డబ్బులు ఇచ్చా డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చాడు అంటేనే నాకు ఏదో ఒక విధంగా మంచిది అనిపిస్తుంది. లెట్ హిమ్ గివ్, ఈజ్ స్పెండింగ్ 1200 crores. వాళ్ళు ఇందులో ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు వీళ్ళకి ఇచ్చారు అనుకుంటాడు కదా. అంచేత వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఈజ్ గుడ్, కానీ ఇట్లా ఎగ్జిబిట్ చేసుకోవడం అనే తత్వం మటుకు నాట్ కరెక్ట్.